నేటిదిన వాక్య ధ్యానం కొరకు అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో తెలియజేసిన మాటను చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మాట్లాడండి. ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి నిశ్చయముగా ప్రభువా మీరు విడుదల దయచేసే దేవుడవు గనుక స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన నమ్మదగిన దేవుడని, రెండవదిగా మనల్ని స్థిరపరిచే దేవుడని, మూడవదిగా దుష్టత్వము నుండి కాపాడే దేవుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు తన సేవా పరిచర్యలో మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో పలుమార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే అట్టి వారి చేతులను తప్పింపబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించండి అని చెప్తున్నారు. కారణం ఏంటంటే అందరూ వారిని చేర్చుకుని వారి మాటలు విని విశ్వసించేవారుగా కాక, కొందరు తమ అవిశ్వాస స్థితిని బట్టి వీరికి ఎంతో ఇబ్బందిని కలుగు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భాలలో పౌలు గారు అంటున్నారు కదా, మేము ఎదుర్కొన్న అనేక పరిస్థితుల్లో మమ్మల్ని తప్పించుచున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు, మమ్మల్నే కాదు ఆయన మిమ్మును కూడా స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం చూడగలం. మన జీవిత దినాల్లో మనం ఎదుర్కొన్న అనేక పరిస్థితులు దుష్టుని చేత మనకు కలుగుతున్నటువంటి శోధనలే. కారణం ఏంటంటే మన ఆత్మను తనతో పాటు నరకాగ్ని పాలు చేయాలనేది అపవాది యొక్క యోచన. కానీ సృజించినటువంటి దేవుని ఆలోచన తనతో పాటు మనం సదాకాలం యుగాలు ఉండాలనేది ప్రభు యొక్క ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉండి తన ప్రజలను ఆయన స్థిరపరిచే దేవుడుగాను, దుష్టత్వం నుండి కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఈ దుష్టత్వం నుండి మనం కాపాడబడాలంటే దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక సంగతిని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ చరణంలో రాయబడినటువంటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని మనం చూస్తున్నాం. ప్రభు నమ్మదగినటువంటి దేవుడై ఉండి దుష్టుల నుండి ఆయన మనల్ని కాపాడాలంటే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున మనం కూర్చోకూడదు. ఎప్పుడైతే ఇట్టి విధమైనటువంటి శ్రద్ధను, బాధ్యతను మనం తీసుకుంటామో, దుష్టుడు ఎన్ని రీతిలుగా మనల్ని శోధించే ప్రయత్నం చేసినా ప్రభువారు మనల్ని కాపాడుతారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవ్వడనూ పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నను గనక దుష్టుడు వానిని ముట్టడు. చదవబడినటువంటి వాక్య భాగంలో దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలంటే మనము భద్రం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛను మనం ఇష్టానుసారంగా వినియోగించక, దేవుని యొక్క వాక్యమునకు విధేయులం అవుతూ మనము భద్రం చేసుకునేటటువంటి వారంగా ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభువారు మనలను ఆయన తప్పిస్తారు, దుష్టుడు ముట్టకుండా మనల్ని కాపాడుతారు. ఏ విషయాల్లో నేడు శోధింపబడుతున్నారో, శ్రమను ఎదుర్కొంటూ ఉన్నారో, కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారో, ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో, నిశ్చయముగా అట్టి పరిస్థితులను చూస్తున్నటువంటి నమ్మదగిన దేవుడు నాడు వారిని కాపాడినట్లే నేడు ప్రతి ఒక్కరిని ఆయన కాపాడును గాక. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దుష్టుడు మాకు, మా విశ్వాసానికి, మా ఆత్మీయతకు ఎంతో నష్టం కలుగు చేసి నిత్య నరకాగ్ని పాలు చేయాలని చూస్తున్న ఈ దినాల్లో ప్రభువా, మీరైతే నమ్మదగిన దేవుడై మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం.
నీ కాపుదల మేము పొందినట్లు ఎక్కడ నడవకూడదు, ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ కూర్చోకూడదో తగిన సంగతులు ఎరిగినటువంటి వారమే మమ్మల్ని మేము భద్రం చేసుకుంటానికి పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను వారి కుటుంబాన్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈరోజు పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. నీ కృపా కనికరములతో నీ ప్రజలకు మేలు కలుగు చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమేన్.